హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ చిట్టి ఛానల్. మీరు ఫస్ట్ టైం మన చిట్టి ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ అందరికీ ఫస్ట్ వస్తుంది. ఈరోజు మన సూపర్ టేస్టీ రెసిపీ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 2 కప్స్ గోధుమ రవ్వ, 1.5 కప్ షుగర్, కొన్ని జీడిపప్పులు, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొన్ని ఇలాచీలు, 1 కప్ కొబ్బరి పౌడర్. తయారు చేయు విధానం: ముందుగా స్టవ్ పై ఒక కడాయిని తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి గోధుమ రవ్వను వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత 1 కప్ కొబ్బరి పౌడర్ని వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మంచి స్మెల్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వేరొక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ గోధుమ రవ్వకి 1.5 కప్ షుగర్ని తీసుకుంటున్నాను. ఇందులోకి 1 కప్ వాటర్ని వేసుకోవాలి. ఈ పాకాన్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ రవ్వ లడ్డుకి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. తర్వాత ఈ పాకంలోకి వేయించుకున్న రవ్వ అండ్ కొబ్బరి పౌడర్ మిశ్రమాన్ని ఇందులోకి కలుపుకోవాలి. ఇందులోకి ఇలాచీ పౌడర్ని అండ్ జీడిపప్పును వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 2 మినిట్స్ వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ లడ్డు మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలను తయారు చేసుకోవాలి. ఈ విధంగా అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు రెడీ అవుతాయి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరందరూ ఈ రవ్వ లడ్డూను తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయగలరు. ఈరోజు మన రవ్వ లడ్డు మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టాటా అండ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్.